హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో అండి ఇది. షిరిడిలో అయితే బాబా దర్శనం చాలా బాగా జరిగింది. ఆ షిరిడిలో అయితే ఎక్కడ చూసినా పల్లకీలే కనిపిస్తున్నాయి. ఇలా ఊరేగింపుగా అయితే పల్లకీలు తీసుకొని వస్తున్నారు చాలామంది. ఎంత బాగా పువ్వులతో అలంకరణ చేసుకొని పల్లకీలో అయితే ఊరేగింపుగా అయితే తీసుకెళ్తున్నారు. ఇలా సాయిబాబాను పల్లకీలో ఎందుకు తీసుకెళ్తారు అంటే, సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఆయన ప్రతి రాత్రి ద్వారకామయ్యి మసీదు నుంచి చావడికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునేవారంట. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాను పూలతో అలంకరించిన పల్లకిలో ఇలా తీసుకొని వెళ్ళేవారంట. బాబా మహాసమాధి అయిన అనంతరం కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇలా ప్రతి గురువారం పల్లకి ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఆ పల్లకిలో అయితే బాబావారి పాదుకలు, దండం, కోటును పల్లకిలో ఉంచి భజనలు చేస్తూ హారతులతో ఊరేగింపు అయితే చేసుకుంటూ తీసుకెళ్తారు. అసలు ఆ పల్లకి వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచి అలంకరణ అయితే చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ షిరిడి అనేది మనకు మహారాష్ట్రలోని నగర్ జిల్లాలో అయితే ఉంది. శ్రీ సాయిబాబా సుమారు 60 సంవత్సరాల పాటు షిరిడిలో నివసించి భక్తులకు ప్రేమ, సేవ, సమానత్వం, భగవంతునిపై విశ్వాసాన్ని బోధించారు. సబ్కా మాలిక్ ఏక్ హే, అందరికీ దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని ప్రపంచానికి అందజేశారు. షిరిడి వెళ్ళినప్పుడు మనకి అక్కడ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు: సమాధి మందిరం, ద్వారకామయ్యి, చావడి, గురుస్థాన్, లెండిబాగ్, ఖండోబా ఆలయం. ఇక్కడ నేను చెప్పిన ఈ ప్రదేశాలన్నిటికీ, ఈ స్థలాలన్నిటికీ సాయిబాబా జీవితంలో సంబంధించిన ప్రత్యేక చరిత్ర అనేది ఉంది. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళారా? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను షిరిడీకి. షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ బాబా దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపించింది. ఇంకా బాబా దర్శనం చేసుకొని అలా షాపింగ్స్ అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చాము. బాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా బాబా ఐడల్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయో. ఇక్కడ మా బాబు అంత హైట్ ఉంది సాయిబాబా ఐడల్ అయితే. ఇక్కడ పూజా సామాన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంత బాగున్నాయో అసలు పూజా సామాన్. దీపాలు, చిన్న చిన్న గ్లాసులు, పెద్దవి మనం వ్రతాలు చేసుకున్నప్పుడు పెద్ద దీపంతలు, అలాగే మనకి తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, చిన్న కలశాలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఇవి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడానికని ఆ జత అయితే తీసుకున్నాను. అదొక జత, ఒక జోడీ వచ్చేసి 300 రూపీస్ అయితే పడింది. అవి తీసుకున్నాను. అలాగే ఈ సాయిబాబా విగ్రహం కూడా తీసుకున్నాము. మా తోటి కోడలికి సాయిబాబా అంటే ఇష్టము. ఇంకా ఈ సాయిబాబా విగ్రహం కూడా తీసుకున్నాము. అలాగే ఇంకా షాపింగ్లు అవన్నీ చేస్తూ అయితే అన్నీ చూస్తూ వస్తున్నాం. ఇంకా ఈ కలశం చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న చెంబులు ఎంత బాగున్నాయో. ఇత్తడివి, రాగివి చాలా బాగున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా? వెళ్తే కనుక ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.